వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. అన్నపూర్ణి అందరమ్మ అనటంలో ఎటువంటి సందేహం లేదు. మన సబ్స్క్రైబర్సే కాకుండా వాళ్ళ శ్రేయోభిలాషులకి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన సద్గురు సుబ్రహ్మణ్యం గారి భక్తులకి, అమ్మ యొక్క భక్తులకి, భక్తరూప పుత్రులకి నేను విన్నవించేది ఏంటంటే, మనం పేద పిల్లల్ని ఎట్లాగో చదివించలేం, కొన్ని వేల మందికి భోజనాన్ని మనం పెట్టలేం. కాబట్టి రేపు ఫిబ్రవరి 17వ తారీఖున జిల్లెళ్ళమూడి అమ్మ ఈ అపర అన్నపూర్ణమాత అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈమె మీద ఎంతో హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి. అటువంటి వాళ్లను కూడా పుత్రులుగా ఆదరించి కరుణించింది. ఈమె రాజరాజేశ్వరి యొక్క స్వరూపం. అపరమైతే అపర ఖాళీ కూడా కాగలదు, కానీ ఆ విధంగా చేయదు. నేను అమ్మను, మీరు బిడ్డలే, తృప్తిగా తిని అందరూ కూడా వెళ్ళండి అంటుందన్నమాట. ఈమె 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది ఈ అమ్మవారు. కాబట్టి అందరూ కూడా ఈ అమ్మవారు స్థాపించినటువంటి విద్యాలయాలు, గోశాలలు, అనాథ శరణాలయాలు, వికలాంగుల యొక్క శరణాలయాలు, ఈ విధంగా చెప్పుకోబోతే ఎన్నో ఉన్నాయి జిల్లెళ్ళమూడిలో. పేద పిల్లలు ఒక 500 మంది ఈరోజు ఉచిత విద్యను, భోజన వసతిని కలిగి ఉన్నారు. వాళ్లే కాకుండా 2,000 మందికి ప్రతిరోజు కూడా భోజనం చేస్తూ ఉంటారు. ఈమె సరే శరీరధారిణిగా ఉన్నప్పుడు అంటే సరే అనుకోవచ్చు. కొంచెం అన్నం ఉన్నా కానీ దానికి హారతి ఇచ్చింది అంటే లారీలు బియ్యం, కందిపప్పు ఇలాంటివన్నీ కూడా నిత్యావసర వస్తువులు వచ్చేవి. అది ఈమె యొక్క గొప్పతనం. దైవశక్తి అనేటువంటి ఈమెలో ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేనే లేదు. ఇప్పుడు ఆమె శరీరధారిణిగా లేదు. ఈమె స్థాపించినటువంటి సంస్థలని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మాతృశ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ ఏర్పడింది అక్కడ. ఇప్పుడు ఆమె యొక్క స్థాపించినటువంటి సంస్థలని వాళ్ళు నడుపుతూ ఉన్నారు. చాలా కష్టమైనటువంటి పని, ధైర్యంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 17వ తారీఖున ధాన్యాభిషేకం చూస్తున్నారు కదా వీడియోలో, ధాన్యాభిషేకం జరుగుతుంది అమ్మవారికి. ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంటే ఇంటికి ఒక బస్తా వడ్లు, కందిపప్పు, చింతపండు ఇట్లాంటివి ఇస్తూ ఉంటారనమాట. దూరంగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం ఎంతో కొంత ఒక 1000 కానీ, 500 కానీ, 1500 కానీ, 2000 కానీ పంపించినట్లయితే మన పేరుతోటి ధాన్యాన్ని కొని అమ్మవారికి అభిషేకం చేస్తారు. అయితే ఆ వచ్చినటువంటి ధాన్యాన్నంతా కూడా ఏం చేస్తారు అంటే, మనం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా సద్వినియోగం జరిగేది అక్కడే. చెప్పాం కదా, రోజుకు 2,000 మందికి భోజనం పెట్టేటువంటి మాటల, అది సామాన్యమైనటువంటి విషయం కాదనమాట. ఇప్పటికీ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారంటే చాలా గొప్పతనం. కాబట్టి మిమ్మల్ని నేను అర్థించేది ఏంటంటే, మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని అర్థించేది అంటే, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ ధాన్యాభిషేకం HDFC 59119231985126 IFSC కోడ్ HDFC 0002642 అనేటువంటి దానికి మీ ఇష్టం వచ్చినంత, ఎంతో కొంత మీ శక్తి కొద్దీ ధాన్యాన్ని పంపిస్తే ఇంకా మంచిది. వెళ్ళలేం, దూరంగా ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి వెళ్ళి ఇవ్వలేం. అటు మీ శక్తి కొద్ది ఎంతో కొంత ఇచ్చి, ఈ కింద సెల్ నెంబర్ ఉంది కదా ట్రస్ట్ వాళ్ళది, అది 9490307364 అనేటువంటి దానికి ఫోన్ చేసి మనం ధాన్యాభిషేకానికి అని రాసినట్లయితే మనకు వాళ్ళు వెంటనే ఆ అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు, కుంకుమ, తర్వాత ప్రసాదం అనేటువంటి దాన్ని కూడా పంపిస్తారన్నమాట. కాబట్టి అమ్మ అంటే సాక్షాత్ అన్నపూర్ణే అందరమ్మ అనటంలో డౌటే లేదు.
మీ ఇంటికి మీరు అందరు ఇల్లు అనేటువంటి పేరు పెడతారా చెప్పండి? ఈమె పూరిల్లు మొట్టమొదట, పెద్ద ధనవంతులేం కాదనమాట. డొక్కా సీతమ్మ ఏ విధంగా అయితే అనుకుంటామో ఆ విధంగా అనసూయమ్మ, అసూయరహిత అనసూయమాత, నాగేశ్వర సుందర ధర్మపత్ని. ఈమె సాక్షాత్ రాజరాజేశ్వరి స్వరూపం ఈమె. కాబట్టి అందరూ కూడా వీలున్నంత వరకు, సాధ్యమైనంత వరకు మీ ఇష్టం వచ్చినంత ఎంతో కొంత కూడా పంపించి, వీలుంటే అక్కడికి వెళ్ళండి, వెళ్ళి భోజనం చేసిరండి చాలు. అమ్మ అదే అంటుంది, ఈ కలిలో ఆకలి బాధ అనేటువంటిది ఎక్కువ, ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు అని అన్నపూర్ణాలయాన్ని స్థాపించింది. అన్నపూర్ణాలయం నా గుండె అన్నదన్నమాట. అన్నపూర్ణాలయం ఆమె గుండె అని కాదు, అసలు అన్నపూర్ణాలయమే అమ్మ ఆ రూపంలో ఉంది. కాబట్టి మనం ఇచ్చేటువంటిది ప్రతి రూపాయి కూడా పేద పిల్లలకి, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం అనేటువంటి జరుగుతుంది. అన్నదానం అంటే ఊరుకోదు, తల్లి పిల్లలకి పెట్టడం అన్నదానం ఎందుకు అవుతుంది అంటుందన్నమాట ఆమె. కాబట్టి అన్న ప్రసాదం అందరూ కూడా ట్రస్ట్ వాళ్ళకి సహకరించండి. అయితే ఇంకోటి, నువ్వు చేసావా అని అడగొచ్చు మీరు. నన్ను కొంతమంది అడిగారనమాట, అందరికీ చెబుతున్నావు కానీ, వీడియోలో పెడుతున్నావు కానీ నువ్వు చేసావా అని. అమ్మ ఏమందంటే, నానా నువ్వు చెప్పే ముందు చేయమంది, నువ్వేదైనా చేసి 10 మందికి చెప్పమందనమాట. ఆమె చేసి చూపించింది అది. అందుకనే ఆమె అదే అంటుంది, నానా నువ్వు చేసి 10 మందికి చెప్పు అంటుందన్నమాట. నేను పంపించా. కాబట్టి మీరు కూడా మీ ఇష్టం వచ్చినంత ఎంతో కొంత పంపించి ఈ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ వాళ్ళకి సహకరించండి. అలాగే జీవితంలో ఒక్కసారైనా జిల్లెళ్ళమూని దర్శించి అక్కడ అన్నం తినరండి చాలు. అన్నం తిని వస్తే చాలు, మనకున్నటువంటి మానసిక శారీరక రోగాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు జీవిత మహోదధిలో తరంగాలు గుర్తుపెట్టుకోండి. జీవిత మహోదధిలో తరంగాలు అనేటువంటి పుస్తకాన్ని కొనుక్కోండి. ఎందుకంటే ఆ బుక్ అనేటువంటిది సాక్షాత్ ఈ అమ్మవారు చెప్తుంటే పామరుడైనటువంటి భాస్కర్ రావు అనే అతను రాశాడు. మొత్తం క్లియర్గా ఉన్నట్లుగా ఉందన్నమాట. దాంట్లో ఈమె ఎంతోమంది అవమానపరిచారు, చివరికి హత్యా ప్రయత్నం కూడా జరిగింది ఈమె మీద. ఎందుకు అంటే ఈమె దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు వీటి కోసం అన్నమాట, నక్సలైట్లు. అటువంటి వాళ్ళకు కూడా మాతృప్రేమ అనిపించినటువంటి అపర అన్నపూర్ణ ప్రేమ స్వరూపిణి అమ్మా అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అమ్మవారి ఫోటోని మీ ఇంటి పూజా గదిలో ఉంచండి చాలు. ఎందుకంటే భగవంతుని కంటే కూడా భక్తుడిలో పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. భక్తుల్లోనే పవర్ ఉంటుంది. అవధూతలు, జిజ్ఞాసులు ఇటువంటి వాళ్ళందరూ కూడా భగవత్ స్వరూపాలే. మన బాధలు అన్నీ కూడా భగవంతుడు నివేదించేటువంటి వాళ్ళు వీళ్ళనమాట, ఇటువంటి వాళ్ళు. కాబట్టి జిల్లెళ్ళమూడి వెళ్ళి భోజనం చేయండి. వీలున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ ధాన్యాభిషేకానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి చూసిరండి. సంవత్సరానికి ఒక్కసారి జరిగేదన్నమాట అది. అలాగే ఈయన కనిపిస్తున్నారు చూడండి, గురువు గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన గురించి 2 మాటలు. ఈయన సామాన్యమైనటువంటి హై స్కూల్ హెడ్ మాస్టరు. ఈరోజు అవధూత అయ్యాడనమాట. ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత అతీతమైనటువంటి శక్తులు అనేటువంటి ఏర్పడి, అవన్నీ కూడా ఎలా వచ్చి అంటే జిల్లెళ్ళమూడి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు. రెండోది ఏంటంటే అరుణాచలం రమణ మహర్షి, తెలుసు కదా మీకు. రమణ మహర్షి అంటే సాక్షాత్ ఆయన శివుడే, అరుణాచలమే రమణుడు. కాబట్టి అటువంటి రమణ మహర్షి దగ్గర ఈ మహానుభావుడు తపస్సు చేశాడు ఆ గుహలో. అందువల్ల ఇన్ని దైవశక్తులు అనేటువంటివి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన ఆధునిక వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటి లేదు. అయితే ఈయన ఇప్పుడు పాపం శ్వాసకోశ వ్యాధితో కొంచెం బాధపడుతూ ఉన్నాడు. దేశ విదేశాల నుండి ఎంతోమంది వస్తున్నారు. ఇంతకుముందు మాట్లాడేవాడు కానీ ఇప్పుడు చూసి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళి రావటమే. శ్రీకాళహస్తిలో కాలు పెడితేనే ముక్తి, జిల్లెళ్ళమూడిలో అన్నం తింటేనే ముక్తి, కాశీలో కాలితేనే ముక్తి అనేటువంటి ఉంది. కాబట్టి ఈ శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు నా గురువు
చూడండి, నా గురువు అనే పుస్తకం, ఈ జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి పుస్తకం కొనండి. అది సాక్షాత్ ఈయన చెప్పినటువంటివి. అలాగే జిల్లెళ్ళ మూడి వెళ్ళినప్పుడు మీరు జీవిత మహోదశలో తరంగాలు అనే పుస్తకాన్ని కొనుక్కొని మీరు ప్రతిరోజు కూడా వీటిని రోజుకి ఒక 10 నిమిషాలు చదువుకున్న, ఏమైనా మానసిక ఇబ్బందులు వచ్చినప్పుడు 10 నిమిషాలు చదువుకున్నట్లయితే మనశ్శాంతి అనేటువంటి దాన్ని పొందుతారు. చివరిసారిగా మీకు చెప్పేది ఏంటంటే, మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి. యూట్యూబ్ డబ్బుల కోసం కానే కాదు. నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు వ్యూస్ రావాలి అని నేను ఎవరిని అడగలే. ఈ తత్వశాస్త్రం, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క తత్వం, జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క తత్వం, తర్వాత రమణ మహర్షి యొక్క తత్వం, యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళ తత్వాలే మన యొక్క వీడియోల్లో ఉంటూ ఉంటాయి. అందువల్ల వాళ్ళందరూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ వల్ల, మీ వీడియోల వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంది సార్ అని చెప్తున్నారు. అది చాలు నాకు. కొంతమంది పాపం వీడియోలలో వ్యూస్ రావలేదు, సబ్స్క్రైబర్లు అని ఏడుస్తున్నారు అన్నమాట, డబ్బులు రావట్లేదు. ఇది మనం డబ్బుల కోసం కానే కాదు. ఒకవేళ దేవుడి దేవాలయం వచ్చినట్లయితే ఈ అమ్మవారి యొక్క అన్నపూర్ణాలయానికి, సద్గురు సుబ్రహ్మణ్యం గారి అత్యాశ్రమానికి పంపిస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేనే లేదన్నమాట. వచ్చినట్లయితే రానంత మాత్రాన బాధపడేది అదే అమ్మంటుంది. ఒరే నాన్న, నీకు రానంత మాత్రాన బాధపడవాకు, వచ్చినంత మాత్రాన ఉలిక్కి పడవాకు, రెండూ కూడా దైవ నిర్మితాలే అంటుందన్నమాట. అందుకే ఆమె నేను దేవతని కాదు అమ్మనే అంటుంది. అంతే, మీరు బిడ్డలు, నేను తల్లిని అంటుంది. కొంతమంది పాపం ఆమెలో దైవశక్తిని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. పుట్టపర్తి సాయిబాబులాగా బుష్ అని ఒకసారి ఈ బంగారు నగలు తీయటం, విభూతి తీయటం, ఇటువంటి ఎప్పుడు చేయలే ఈమె. అటువంటి చేసే శక్తి ఉంది, కానీ ఎప్పుడు కూడా చేయలే. ఈమె తెలుగులో మాట్లాడుతుంటే విదేశీయులకు ఇంగ్లీష్లో వాళ్ళ భాషలో అర్థమయ్యేది. చూడండి మరి అది ఎలా, అటువంటి అన్నమాట. కొన్ని అవసరమైనప్పుడు మాత్రమే. ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్పి రమేష్, వీడియోలో చూస్తున్నారు కదా, ఇది నా గోల్డ్ మెడల్, అమ్మవారి దయ వల్లనే వచ్చిందనమాట. 6వ తరగతి నుండి డిగ్రీ వరకు అమ్మవారి దగ్గర చదువుకున్నాను. ₹1 కూడా ఖర్చు పెట్టలే. అయితే నాకు కోరిక ఉండేది గోల్డ్ మెడల్ కావాలి అనేటువంటిది. అక్కడ ఉన్నంత వరకు రాలే, చాలా బాధపడ్డా. పీజీలో నాగార్జున యూనివర్సిటీలో చేరా, బాగా కష్టపడ్డాం. అప్పుడు గోల్డ్ మెడల్ అనేటువంటిది వచ్చింది. అందుకే అమ్మంటుంది రాలేదు అని బాధపడద్దు, వచ్చిందని ఆనందపడద్దు అంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు, ఇది 93లో వచ్చినటువంటిది. గవర్నర్ కృష్ణకాంత్ వాళ్ళు టైంలో ఇచ్చినటువంటిది అనమాట. కానీ అందుకే అమ్మవారికే ఇచ్చాను. అది ఆమె ఇచ్చినటువంటి గోల్డ్ మెడల్ని ఆమెకే ఇచ్చాను అనమాట. కాబట్టి అందరూ కూడా, నాకు మానసిక ప్రశాంతత ఫుల్గా ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ వీడియోలు నన్ను రక్షిస్తూ ఉన్నాయన్నమాట, చెప్పినందువల్ల. అంతే, అదే నాకు. కాబట్టి మన వీడియోలు చూసి మనశ్శాంతిని పొందుతున్నటువంటి మీకు, అది మిగిలిన వాళ్ళకు కూడా చెప్పి మానసిక ప్రశాంతతను పొందండి చాలు. తప్పనిసరిగా ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారికి మాత్రం మీ శక్తి కొద్దీ, ఇంతని కాదు, ఒక 500, 300, ₹100 అయినా చాలు అన్నమాట. ఆ మహాయజ్ఞంలో మనం పాలు పంచుకున్నట్లే అవుతుంది. ఈ అడ్రస్కి పంపించండి. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆధునిక రమణ మహర్షి, వీరబ్రహ్మేంద్ర స్వామి అనడంలో సందేహమే లేదు. ఈయన శక్తి, ఈయన దగ్గర కూడా దైవశక్తిని చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళినట్లయితే ఆయనతో మాట్లాడవాకండి ప్రస్తుతం, ఎందుకంటే పాపం మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన చూసి నమస్కారం చేసి రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.